'ఓజీ' ట్రైలర్ ఇప్పుడే చూసాను. నాకు విపరీతంగా నచ్చింది. 'పంజా' సినిమా వైబ్ సినిమా మళ్ళీ తెస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 'పంజా' సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుండి, సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్‌లోని పవన్ కళ్యాణ్ గారి లుక్స్ గాని, ఆ ఫైట్ సీన్స్ కానీ ఇప్పటికి ఎవరు మర్చిపోరు. అందులోని పాటలు కూడా ఎవరు మర్చిపోరు. సో, అలాంటి వైబ్స్‌నే మళ్ళీ 'ఓజీ' తోటి చూడాలి అని అనుకుంటున్న సమయంలోనే 'ఓజీ' ట్రైలర్ చూసాను. నాకైతే నచ్చింది. ట్రైలర్ అయితే ఎంత బాగుందో, సినిమా కంటెంట్, స్టోరీ కూడా అంతే బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈ 'ఓజీ' సినిమా ట్రైలర్ చూస్తుంటే, ఈ మొత్తం కథ గూడా 'ఓజీ' సినిమా కథ మొత్తం కూడా 90స్‌లోని జరుగుతున్న కథ. ఒక ముంబైలోని ఒక గ్యాంగ్‌స్టర్ తను చేస్తున్న పనులకి గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా అసలు ఎలా ప్లాన్ చేశారో తెలీదు. కానీ సినిమా చూస్తుంటే అవే హింట్స్ అయితే గుర్తొస్తున్నాయి. సో, లుక్స్ గన్‌తో 'ఓజీ' ట్రైలర్‌లోని లుక్స్ నుండి, అలాగే తమనిచ్చిన బీజం నుండి చాలా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఇందులోని. సో, చాలా ఎక్సైటెడ్‌గా చాలామందుంటారు. సో, నేను కూడా అందులోని ఒకడిని. సో, సినిమా రిలీజ్ అయ్యే వరకు మనం చెప్పలేం. ఒక సినిమా ట్రైలర్ చూసి హిట్ అయిందా? ఫ్లాప్ అయిందని మనం చెప్పలేం. సో, సినిమా రిలీజ్ అయ్యే వరకు మరి చూడాలి. ట్రైలర్ బాగున్నట్టే సినిమా కూడా బాగుండాలని కోరుకుంటూ, ఈరోజు 'ఓజీతో' పాటు 'కాంతార' ప్రీక్వెల్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది.